ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, దుబాయ్ ఈ దేశాలలోనే ముడి చమురు ఎక్కువగా ఉండడానికి కారణం ఏంటి? ఇరాన్ అమెరికా యుద్ధం వల్ల ముడి చమురు కొరత ఎందుకు వస్తుంది? ప్రపంచంలోని దేశాలు చమురు కోసం ఈ దేశాలపైనే ఎందుకు ఆధారపడుతున్నాయి? ఇవన్నీ ఒక్క నిమిషంలో చెప్తాను. పెట్రోల్, డీజిల్, ఇంట్లో వాడే గ్యాస్ ఇవన్నీ ముడి చమురు నుండే వస్తాయి. ఖండాలు విడిపోకముందు భూమి మధ్యలో టెథిస్ అనే సముద్రం ఉండింది. ఆ సముద్రంలో సూక్ష్మ ప్లవకాలు, మొక్కలు, సముద్రపు జీవులు అన్నీ చనిపోయాక సముద్రపు అడుగులో మట్టితో కప్పివేయబడ్డాయి. అలా లక్షల సంవత్సరాలు అవి భూమి లోపల వేడికి, ఒత్తిడికి గురి అయి ముడి చమురు తయారైంది. తర్వాత భూమి విడిపోయి ఖండాలు ఏర్పడ్డాయి. క్రమంగా టెథిస్ సముద్రం కనుమరుగై ఆ ప్రాంతంలో ఇప్పుడు ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, దుబాయ్ దేశాలు ఉన్నాయి. వీటిని మిడిల్ ఈస్ట్ దేశాలు అంటారు. సో ఈ ప్రాంతంలో చమురు నిల్వలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మిగిలిన దేశాలలో కూడా కొంతవరకు చమురు నిల్వలు ఉన్నా లోతు ఎక్కువగా ఉండడం, సముద్రం మధ్యలో ఉండడం వల్ల చమురును తీయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. కానీ మిడిల్ ఈస్ట్ దేశాలలో తక్కువ లోతులో చమురు నిల్వలు ఉండి తక్కువ ఖర్చుతో చమురును తీయవచ్చు. కాబట్టి ప్రపంచ దేశాలు ముడి చమురు కోసం మిడిల్ ఈస్ట్ దేశాలపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. అయితే ఇటీవల ఇండియాలో కూడా ముడి చమురు నిల్వలను గుర్తించారు. అవి ఎక్కడ ఉన్నాయి? ప్రస్తుతం ఇండియాలో ముడి చమురును ఏ ప్రాంతాల్లో బయటికి తీస్తున్నారు? ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ కాన్సెప్ట్ ఉండే వీడియోలు ఛానల్లో రాబోతున్నాయి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లోకి వెల్కమ్.